6 నెలలు అవుతోంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి. నిజాయితీగా చెప్పండి సార్, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, మీరు ఇచ్చే మార్కులు ఏంటి? ముఖ్యంగా ఈ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నదన్నదానికి కూడా రకరకాల ఫిగర్స్ వచ్చాయి. మొదట 14 లక్షల కోట్లు, తర్వాత 10 లక్షల కోట్లు. మహిళల వైపు తలెత్తి చూడాలంటేనే భయపడేట్లుగా చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. బట్ ఈ 6 నెలల కాలంలో ఎన్నో అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేసిందన్నది ఆలోచించు. ఎందుకంటే ప్రభుత్వాలు అన్నవి కంటిన్యూస్ ప్రాసెస్. పోలీసుల్లో ఇంకా కొంతమంది వైసీపీ ఏజెంట్లు ఉన్నారు. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు అని చెప్పి ఓపెన్గా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిప్యూటీ సీఎం వరకు చేస్తున్నటువంటి ఆరోపణలు. అంటే ఏమవుతుందంటే డీజీపీకి నేను 2 సంవత్సరాలు నన్ను ఎవరు షిఫ్ట్ చేయలేరు అన్న ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పనిచేసే విధానం కూడా మారుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇక కలేనా అంటే మనం అడగట్లేదు, అడగాలి, వెళ్ళి అడగాలి, మన ప్రశ్న లేవనెత్తాలి. దాదాపు 1800 కోట్ల రూపాయలు అదాని జగన్కు, సీఎంగా ఉన్న జగన్కు లంచం ఇచ్చారు అనేటువంటిది. ఫ్రాడ్ చేశారు, తర్వాత వచ్చేసి కాన్స్పిరసీ కూడా చేశారు. అదానిని బ్రైబ్ అడిగే, లంచం అడిగేటువంటి ధైర్యం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రమైనా చేస్తుందా? అంటే ఇక్కడ అడిగారా లేకుంటే వాళ్ళు ఇస్తామని వచ్చారా? జేడి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉంటే బాగుండేదేమో. ఈరోజు లక్ష్మీనారాయణ గారు రాజ్యసభకు వెళ్ళి ఉండేవాడు, ఎంపీ అయి ఉండేవాళ్ళు. రాజకీయాలు చాలా కాస్ట్లీ రాజకీయాలు, ఇన్వెస్ట్మెంట్ రాజకీయాలు అయిపోయి. అరాచక పాలనకు సమాధి కడతాం, ప్రజల ఆకాంక్షలకు పట్టం కడతాం. ఇది కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ. నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చారు, పీఠంపై కూర్చోపెట్టారు. 6 నెలలు అవుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉంది? అభివృద్ధి పరవళ్ళు తొక్కుతోందా, లేకపోతే ప్రతీకార రాజకీయాలు మాత్రమే ఉన్నాయా? వీటన్నింటిపై ఓ కామెంట్ కావాలి, రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా. లెట్స్ ఇన్వైట్ జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే, జై భారత్ విజయ్. సార్ వెల్కమ్ టు డయల్ న్యూస్. సార్ 6 నెలలు అవుతోంది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి. నిజాయితీగా చెప్పండి సార్, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, మీరు ఇచ్చే మార్కులు ఏంటి? ఈ 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని విషయాల గురించి మనం ఆలోచిస్తే, మొదట గత ప్రభుత్వం ఏమేం చేసిందన్నది వాళ్ళు వైట్ పేపర్లని రిలీజ్ చేశారు. అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది వివిధ రంగాల్లో, విద్యారంగం కావచ్చు, లేకుంటే పవర్ సెక్టర్ కావచ్చు, ఇలా రకరకాలుగా. తర్వాత లా అండ్ ఆర్డర్ గురించి కూడా వాళ్ళు ఒక వైట్ పేపర్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా బడ్జెట్ నుంచి 15,000 కోట్లు అప్పుగా అమరావతి అభివృద్ధికి ఇస్తామన్నది సెంట్రల్ నుంచి చెప్పిన ఒక విషయం. కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే ఏపీ అంటే అమరావతి అండ్ పోలవరం, ఇవి 2 ప్రధానంగా మేము చేస్తామన్నది వారు చెప్పిన విషయం. కాబట్టి అమరావతి చూస్తే అందులో మొదట ఆ ప్రాంతంలో ఉన్న ఈ కంపలు, ముళ్ళ కంచెలు, వీటిలన్నింటినీ తొలగించడానికి ఒక 34 కోట్ల రూపాయలతో ఒక టెండర్ పిలిచి అక్కడ చేశారు. తరువాత బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది వారు చెప్పిన విషయం. తర్వాత 15,000 కోట్లు అది అప్పు గ్రాంటా అన్న ధోరణిలో ఉన్నప్పుడు ఫైనల్గా అది వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అది అప్పు రూపైన వస్తుందని. తర్వాత అటు పోలవరం చూస్తే ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల పోలవరం యొక్క ప్రగతి కుంటుపడింది. కాబట్టి జర్మనీ, మిగతా దేశాల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ ఇంతకుముందు కట్టిన దానికి ముందు కట్టాలన్నది ఒక నిర్ణయం. సుమారుగా ఐ థింక్ 2026-27 కంతా కూడా పోలవరం పూర్తి చేయాలని వాడు చెప్పిన ఈ 2 ప్రధానమైన విషయాలు, వారు కాన్సన్ట్రేట్ చేసిన ప్రధానమైన విషయాలు. ఆ తరువాత ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన రూరల్ డెవలప్మెంట్ దాని గురించి వారు ఒక వరల్డ్ రికార్డే, అంటే ఒకే రోజు సుమారుగా అన్ని వేల గ్రామ సభలు నిర్వహించడం, ఆ గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ అమలు చేయడం అన్నది ఒక అంశం. తర్వాత గతుకులు లేని రోడ్లు ఒకటి చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది. దానికి ఐ థింక్ విజయవాడలోనో ఎక్కడో సీఎం గారు స్వతహాగా వెళ్ళారు. తర్వాత ఈ మధ్యలో విజయవాడలో ఫ్లడ్స్, వరదలు. కాబట్టి ఈ వరదల వల్ల సుమారుగా ఒక 15-30 రోజులు ఆల్మోస్ట్ దీని మీదే వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆ వరదలు ఎలా వచ్చాయన్న దాని మీదుగా తర్క వితర్కాలు ఉన్నాయి.
ఇక్కడ ప్రాంతం నుంచి వచ్చిన నీళ్ళు ఎక్స్ట్రా రావడము, దాన్ని డైవర్ట్ చేయడము, ఇలా రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. ఫైనల్గా విజయవాడ కూడా ఇంత ఫ్లడ్ వస్తుందన్నది మళ్ళీ ఐ థింక్ అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్ వచ్చింది. సో ఇవి ప్రధానంగా జరిగిన అంశాలు. ఆ తర్వాత బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టారు. అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అనేక రోజులు గడిచిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సుమారుగా 2,97,000 కోట్ల రూపాయలు అనుకుంటారు మొత్తం అవుట్లే. దానిలో రకరకాల విభాగాలకు అలాట్మెంట్ చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ బడ్జెట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ సూపర్ 6 అని ఏవైతే వాళ్ళు ఎలక్షన్లో చెప్పారో దానికి ఎంత కేటాయింపులు చేస్తారు అన్న దాని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు చూస్తే సూపర్ 6 ఇవ్వలేకపోతున్నారు కాబట్టి రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారని ఒక కామెంట్ ఉంది. సో ఆ తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే అందులో ఎన్టీఆర్ భరోసా ఏదైతే 3,000 నుంచి 4,000 రూపాయలకి ఇచ్చారో దానికి అలొకేషన్, తర్వాత వచ్చేసి అమ్మఒడి అంటే తల్లికి వందనం, దాంట్లో కూడా కొంత అలాట్మెంట్ ఐ థింక్ 3,500 crores ఎంతో ఇచ్చారు. యాక్చువల్గా కావాల్సింది చాలా. ఆ తర్వాత ఈ మధ్యలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న దాంట్లో ఒక సిలిండరు దీపావళి సందర్భంగా ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. దానిలో ప్రధానంగా నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ని తగ్గించారన్నది ఒకటి. 1,55,00,000 ఇళ్ళుంటే అందులో కేవలం 80 లక్షల మందికి ఇచ్చారన్నట్టుగా ఒక. సో ఇది ముఖ్యంగా నడుస్తున్న ఇది. కానీ మొత్తంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో చూసుకున్నా కూడా రోజు పోలీస్ యాక్షన్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మీరు చూస్తే పోలీస్ యాక్షన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో మాట్లాడుతూ పోలీసు విభాగాన్ని హోమ్ డిపార్ట్మెంట్ నేను తీసుకోవాల్సి వస్తుందని కూడా ఆయన మాట్లాడారు ఆ సందర్భంలో. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు, ఆ తర్వాత ముఖ్యంగా పిఠాపురంలో జరిగిన సంఘటనలో పోలీసు ఎదుటివారి యొక్క కులం ఏంటి అని కూడా చూస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏం చెప్పిందంటే ఫైనల్గా పోలీస్ వర్కింగ్ మీద ఒక డిస్కషన్ జరిగింది గట్టిగా. ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియా యాక్టివిస్టులు, సోషల్ మీడియా పెట్టిన పోస్టులు, వాళ్ళ మీద కూడా యాక్షన్. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా జరుగుతున్నాయి. ఎందుకంటే 6 months ఈజ్ అ వెరీ స్మాల్ పీరియడ్, చాలా తక్కువ. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మొదటి 6 నెలలు అన్నది. సో ఎగ్జాక్ట్గా మనం దానికి మార్కులు అన్న అంటే ఇది యూనిట్ టెస్ట్ లాగా అనమాట ఎగ్జామ్లో. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మన యాన్యువల్ ఎగ్జామ్లో మార్కులు వేస్తారు మామూలుగా. యూనిట్ టెస్ట్లు మామూలుగా చిన్న చిన్న విషయాలతో గడిచిపోతాయి. కాబట్టి 6 నెలలు అన్నది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనుకోవచ్చు, లేకుంటే యూనిట్ టెస్ట్ కాదు, హాఫ్ ఇయర్లీ పరీక్ష. కాబట్టి వీరు వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఎప్పుడవుతుంది అంటే June 12న అవుతుంది. కాబట్టి June 12న మళ్ళీ కలిసి ఒక ఇయర్లీ యాన్యువల్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయన్నది ఒకటి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 6 నెలల పీరియడ్ అన్నది ఎగ్జాక్ట్గా మనకు ఒక్కొక్క విభాగాన్ని గురించి అనలైజ్ చేస్తూ వీరేంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నదన్నదానికి కూడా రకరకాల ఫిగర్స్ వచ్చాయి. మొదట 14 లక్షల కోట్లు, తర్వాత 10 లక్షల కోట్లు, తర్వాత సిఏజీ వాళ్ళ రిపోర్ట్లో 4,75,000 కోట్లు, ఇలా రకరకాల ఫిగర్స్ వస్తున్నాయి. అంటే అందులో బడ్జెట్లో ఉన్న అప్పులు, తర్వాత కార్పొరేషన్లో ఉన్న అప్పులు, పెండింగ్ బిల్స్, ఇవన్నీ కలుపుకుంటే రకరకాల ఫిగర్స్ వస్తున్నాయి. సో ప్రభుత్వం ఒకటి చెబుతోంది, ప్రతిపక్షాలు ఇంత కాదని చెబుతున్నాయి. అదొకటి ఒక డైలమాలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా నడుస్తున్న ప్రస్తుతం ఈరోజు ఈ సందర్భంలో మనం ఇంతవరకు మాట్లాడుకుందాం. తర్వాత యాన్యువల్ ఎగ్జామ్, ఆ తర్వాత ఖచ్చితంగా మార్కులు వేద్దాం. మీరు అన్నట్లు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా ఈ 6 నెలల కాలాన్ని లాంచింగ్ ప్యాడ్గా చూసుకోవచ్చు. సరే, కొత్త వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే మీరు అన్నట్లు ఆ 6 months లాంచింగ్ పీరియడ్ అవ్వచ్చు. కానీ రాజకీయాల్లో చాణక్యుడిగా, ఎంతో విజన్ నేతగా ఈ రెండింటిని కాకుండా ఇంకా ఎన్నింటినో నమ్మి ప్రజలు పట్టం కట్టారు కదండి సార్. సో ఇప్పుడు జరిగేవంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అనే విమర్శ ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాకుండా కొంతమంది మేధావులు, విద్యావంతుల నుంచి కూడా వస్తుంది. డూ యూ బిలీవ్ దిస్? అంటే ఏమవుతుందంటే మీరు చాణక్యుల వారిని ఒకసారి చదివితే, అర్థశాస్త్రం ఒకసారి చదివితే ఆయన రాసింది, అందులో ఏమంటాడంటే రాజుకు ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక వనరులు. ఏ రాజైనా కూడా రాజ్యాన్ని పాలించాలంటే ముఖ్యంగా ఆర్థిక వనరులు చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆర్థిక వనరులు తక్కువ అవుతాయో అప్పుడేమవుతుందంటే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్న విమర్శలు కూడా వచ్చే సందర్భం ఉంది. ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ ఈ విధంగా ముందుకు వెళుతున్న సందర్భంలో ఏమవుతుందంటే ఇటువంటి విషయాలకు పెద్దగా ప్రామినెన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఆర్థికంగా ప్రతి నెల కూడా మనం చూసుకోవాలి, నెల మనం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా అప్పుల కోసం వెళ్లాల్సి వస్తుంది. ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఎప్పుడైతే మన ఇల్లును ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మన ఇంట్లో పనిచేస్తున్న మనం అందరం కూడా ఇంటికి జీతాలు తీసుకొస్తే ఇల్లు సక్రమంగా నడుస్తుంది.
సపోజ్ ఒక 3 నెలలు జీతాలు రాలేదనుకోండి మనందరికీ. కాబట్టి ఇంటి పెద్ద యొక్క ప్రధానమైన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుందంటే ఈ ఎలా తెచ్చుకోవాలి, వనరులు ఎలా తీసుకోవాలి, నేను ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, దాని మీద ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం చూస్తుంటే ఏముందంటే ఆర్థిక పరిస్థితిలో ఖజానా ఎలా ఉందన్నది వారే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఎందుకంటే మేము అప్పులు ఇంట్రెస్టే సుమారుగా 43 వేల కోట్లు కట్టాలి. తర్వాత వచ్చేసి ప్రతి నెల 4 నుంచి 5 వేల కోట్లు జీతాలు, ఆ తర్వాత 3,500 నుంచి 4,000 కోట్లు ఎన్టీఆర్ భరోసా ఈ కార్యక్రమానికి. సో ఇలా చూసుకుంటే మనం ఖర్చులు ఈ విధంగా ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సుమారుగా 30,000 కోట్లు చేస్తామన్నది వారు ఇచ్చిన విషయం. కాబట్టి ఈ విధంగా ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఈ జరుగుతున్న విషయాలు చూస్తే అనేక మందికి ఇది మెయిన్ ఇష్యూస్ నుంచి ఇవి డైవర్ట్ అవుతున్నాయా అన్నది ఒకటి. మెయిన్ ఇష్యూస్ గురించి పెద్దగా ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు అన్నది మీరు అంటున్న విషయం. సో ఎప్పుడైతే ఈ 15,000 కోట్లు వస్తాయో, తర్వాత పోలవరంకి ప్రస్తుతం ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఫండ్స్ రిలీజ్ చేస్తుందన్నది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ఇరిగేషన్ కాంపోనెంట్కి మాత్రమే ఇస్తామంటున్నారు, R&R ప్యాకేజ్ ఇవ్వమని మొదటి నుంచి మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అది 41.5 మీటర్స్ దగ్గరే ఆపుతారా, లేకుంటే అది మొదట అనుకున్నట్టు 45 మీటర్ల దగ్గరికి వెళ్తారన్న దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. అవును సార్. ఎందుకంటే 41 మీటర్ల దగ్గర ఆపితే ఏమంటే RR ప్యాకేజ్ తగ్గిపోతుంది. అదే ఎత్తు పెంచితే ఏమంటే ఎక్కువ భాగం సబ్మర్జ్ అవుతుంది. కాబట్టి వారికి ఎక్కువ కాంపెన్సేషన్, రిలీఫ్, రిహాబిలిటేషన్ ఇవ్వాలి. దానికి సుమారుగా 53 అంటే తర్వాత 47-48 వేల కోట్ల దాకా తీసుకొచ్చారు ఆ బిల్. సో ఇవి 2 ప్రధానమైన అంశాల గురించి మనం చేసుకున్నాం. కానీ ఎప్పుడు కూడా ప్రజల దృష్టిలో ఏముంటాయంటే 3 విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 సీలు అంటాం దాన్ని. మొదటిది క్రైము, రెండవది సినిమా, మూడవది వచ్చేసి క్రికెట్. ఈ మూడిటి మీద ప్రజలకు ప్రధానంగా దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ 3 గనక న్యూస్లో నడుస్తుంటే మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోరు. క్రైము, క్రికెట్ అండ్ సినిమా. సో సినిమాలు అన్నవి మనకు కంటిన్యూస్గా జరుగుతుంటే ఇప్పుడు సినిమాల హోరు, ఓటీటీలు ఇవన్నీ చాలా వచ్చాయి. కాబట్టి సినిమాల్లో బిజీగా ఉంటారు జనాలు. క్రికెట్ కూడా జరుగుతుంది, T20 ఇప్పుడు ఆక్షన్స్ జరుగుతున్నాయి ఈ IPLకి ప్లేయర్స్కి, అది కూడా మొదలవుతుంది తొందరగా. ఇక అదర్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి క్రైమ్. సో క్రైమ్ దీని గురించి చాలా చర్చలు జరుగుతుంటాయి. ఈవెన్ టీవీల్లో కూడా మీరు పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీద జరుగుతున్న అరెస్టులు, తర్వాత వచ్చేసి ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద జరుగుతున్న అరెస్టులు, తర్వాత వచ్చేసి ఆవిడ జత్వానీ కేసులో జరుగుతున్న విషయాలు. సో వీటి మీద విషయాలు నడుస్తున్నాయి. కాబట్టి పీపుల్ ఆర్ బిజీ ఇన్ దట్. కాబట్టి ఏంటంటే ఈ బేసిక్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్కషన్ కూడా అవరం చాలా అవసరం. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే సీఎం గారు 2-3 సార్లు వెళ్ళారు సెంటర్కి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మొన్న వెళ్ళొచ్చారు ఢిల్లీకి. అక్కడ కూడా వెళ్ళి ఫండ్స్ అవన్నీ మాకు ఇవ్వాలి అని చెప్పేసి వారు వారాహి స్టేట్మెంట్స్ ఏవైనా చేశారో అవన్నీ కూడా 5-6 మంత్రులను కలిసి వారు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వానికి, మేము చేస్తాం, మేము వెంట ఉంటామని. ఒకటి వచ్చేసి మచిలీపట్నం ప్రాంతంలో BPCL వాళ్ళ యూనిట్ వస్తుందని, రెండవది అనకాపల్లిలో ArcelorMittal వాళ్ళు వచ్చేసి ఒక కొత్త స్టీల్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తారని, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు అదానీ ఇష్యూ కూడా ఒకటి డిస్కషన్లోకి వచ్చింది మళ్ళీ. అవును సార్. అంటే మళ్ళీ అగైన్ క్రైమ్. సో క్రైమ్ ఇష్యూ మళ్ళీ ప్రామినెన్స్లోకి వస్తుంది. ఎప్పుడైతే డెవలప్మెంటల్ ఇష్యూలు బ్యాక్లో ఉంటాయి, ఎప్పుడైతే క్రైమ్ ఇష్యూ ఒకటి ముందుకు వచ్చిందంటే అది ప్రాధాన్యత తీసుకుంటుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక హాట్ టాపిక్ జగన్ బెయిల్ రద్దవుతుంది అని ఒక హాట్ టాపిక్ అయితే, జగన్ని ఖచ్చితంగా అదానీ కేసులో అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. దాదాపు 1,800 కోట్ల రూపాయలు అదానీ జగన్కు, సీఎంగా ఉన్న జగన్కు లంచం ఇచ్చారు అనేటువంటిది. ఏంటి సార్ ఈ కేసులో ఎన్నో ఆరోపణలు, ఎన్నో రోజుకొకటి పుట్టుకొస్తుంది. అసలు వాట్ ఈస్ అదానీ కేసు అండ్ వాట్ విల్ హ్యాపెన్ సార్? అదానీ కేసు ఏంటంటే మీకు ఒక 5 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ సార్. ఎందుకంటే భారతదేశానికి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే మనమంతా పట్టణాలు వస్తున్నాయి, ప్రతి ఇంట్లో కూడా మనం ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కుంటున్నాం. ఇంతకుముందు గ్యాస్ స్టవ్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అన్నది ఒకటి కావాలి, లైట్స్ కావాలి. దానివల్ల పవర్ డిమాండ్ అన్నది పెరుగుతూ పోతుంటుంది. ప్రస్తుతానికి మనకు 4,52,000 మెగావాట్లు మన దేశంలో ఉత్పాదన శక్తి. ఇది 2030వ సంవత్సరానికి 5 లక్షల మెగావాట్లు అవ్వాలన్నది పెరుగుతుంది అంతా అన్నది. అంటే వీటిలోనే గిగావాట్లో 500 గిగావాట్లు అంటారు. ఒక గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. అంటే 500 గిగావాట్ల కెపాసిటీ 2030 వరకు అవుతుంది. కాబట్టి సమాయత్తం చేయాలి. తర్వాత ఏంటంటే మనం అంతర్జాతీయంగా ఈ కార్బన్ ఎమిషన్స్ను తగ్గిస్తామని చెప్పాము.
2030కి తగ్గిస్తాము, 2070కి అసలు కార్బన్ ఎమిషన్సే ఉండవు. అందుకని మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఈ ఉత్పాదన, ఈ థర్మల్ పవర్ వీటన్నింటినీ తగ్గించి సోలారు, విండ్, ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో వీటిని పెంచాలి. అంటే 2030వ సంవత్సరం వచ్చేసరికి సుమారుగా 250 అంటే 50% ఈ ఎనర్జీ నుంచి రావాలన్నది టార్గెట్ దేశానికి. ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 92,000 మెగావాట్లు మనం సోలారు, విండ్ నుంచి చేస్తున్నాం. ఇది ఇంకా చాలా పెరగాలి. కాబట్టి ఏంటంటే ఒక సంస్థ ఉంది, దాని పేరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటారు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అదేంటంటే ఈ సోలార్ పవర్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి టెండర్స్ పిలుస్తుంటారు, దానికి అందరూ అప్లై చేస్తుంటారు. మొన్న రీసెంట్గా 2019వ సంవత్సరంలో వాళ్ళు 12 గిగావాట్లకి టెండర్లు పిలిచారు. 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్లు. దాంట్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, తర్వాత అజూర్ గ్లోబల్ పవర్ అని వాళ్ళు, ఇంకా చాలామంది వేశారు. ఫైనల్గా ఈ అగ్రిమెంటు వీళ్ళతో జరిగింది, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అజూర్ గ్లోబల్ పవర్ వీళ్ళు. సో ఈ రెండిటికి మీరు ₹2.49 పర్ యూనిట్ ఇవ్వాలన్నది ఒక అగ్రిమెంట్ జరిగింది. దీన్ని ఏమంటారంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అంటే సెకీకి, అదానీకి, అజూర్కి అగ్రిమెంట్లు జరిగాయి. అంటే మేము ఒక్కొక్క యూనిట్ ₹2.99 సారీ ₹2.49 ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే సార్. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెకీ సంస్థ జనరల్గా స్టేట్ గవర్నమెంట్లను అడుగుతుంది, మీకెంత కావాలి, మీకెంత కావాలి, మీకెంత కావాలి. సాధారణంగా ఏమవుతుందంటే ముందు అడుగుతారు మీకు ఎంత కావాలి అని, ఆ తర్వాత టెండర్లు పిలుస్తారు. కానీ ఇందులో టెండర్లు పిలిచేశారు 12 గిగావాట్లకి. ఇప్పుడు వీళ్ళని అడిగితే మేము అంత రేటుకు మాకు చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఎన్టీపీసీ వాళ్ళు ₹1.99 యూనిట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ₹1.99. ఎందుకంటే ఎన్టీపీసీ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు కూడా మొన్న పబ్లిక్ ఐపీఓ కూడా వచ్చారు వాళ్ళు. సో మాకు అక్కడ చీప్గా దొరుకుతుంది కాబట్టి మేము వీళ్ళ దగ్గర తీసుకోమన్నారు. మరి వీళ్ళు ఇంత టెండర్ పిలిచి ఇంత మేము అక్కడ ఖర్చులు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని వస్తే మరి వీళ్ళు ఇవ్వకుంటే ఎలా అవుతుందని అదానీ ఈ స్టేట్లను అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళ దగ్గరికి వచ్చి మా యుఎస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంటే వీళ్ళు లంచాలు ఆఫర్ చేశారు వీళ్ళకి. మీరు అగ్రిమెంట్లు చేసుకోండి, మేము మీకు ఈ విధంగా డబ్బులు ఇస్తామని. అందులో మీరు చెప్పినట్టు సుమారుగా 2,029 కోట్లు అనుకుంటా. అందులో 1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టుగా యుఎస్ వాళ్ళు చెబుతున్నారు. సో ఈ విధంగా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి అగ్రీ అయ్యారు, లేకుంటే ఇచ్చారు. దానివల్ల వీళ్ళు అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిస్కాములు కానీ వీళ్ళందరూ కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇదేమైందంటే ఈ మొత్తం ప్రకటనలో యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒక 2 ఇన్వెస్టిగేషన్లు, ఒకటి FBI ఇన్వెస్టిగేషన్. మనకి ఇక్కడ సెబీ ఎలా ఉంటుందో అక్కడ SEC అని ఉంటుంది, స్టేట్ అండ్ ఎక్స్చేంజెస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్, మన సెబీ లాగా. అక్కడ SEC. వీళ్ళు ఏం చేశారంటే మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి మీరు బాండ్స్ తీసుకోండి అని అక్కడ బాండ్స్ ఇష్యూ రిలీజ్ చేశారు. కాబట్టి జనాలు చాలామంది అందులో డబ్బులు పెట్టారు. కానీ వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఒక చట్టం ఉంది, ఆ చట్టం పేరు ఏంటంటే ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. దాంట్లో ఏంటంటే FPCA అంటారు. అందులో ఎవరు కూడా ఫారిన్ నేషనల్స్కి ఈ విధంగా బ్రైబ్స్ ఇవ్వకూడదు అని అన్నది. అది ఇస్తే అది చట్టబద్ధంగా అది నేరం. అంటే వీళ్ళు ఇన్ని కోట్లు, సుమారుగా 2,200 కోట్లు ఈ విధంగా అప్పులు ఇచ్చారు, బ్రైబ్స్ ఇచ్చారు, ఇచ్చారు ఆ అగ్రిమెంట్ చేసుకున్నారో ఏదో. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మేము చాలా క్లీన్గా ఉన్నామని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి ఈ విధంగా బాండ్స్ డబ్బులు వసూలు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని దాచి ఈ విధంగా చేశారు కాబట్టి ఫ్రాడ్ చేశారు వాళ్ళని చెప్పేసి వాళ్ళొక సూట్ వేశారు. ఓకే సార్. తర్వాత ఈ విధంగా FPCA ఫారిన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళు ఈ విధంగా ఇవ్వకున్నా కూడా ఇచ్చారు కాబట్టి అదొక కాన్స్పిరసీ అని US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళకు సూట్ వేశారు. సో ఈ 2 నడుస్తున్నాయి. కాబట్టి ఈ 2 నడవడం వల్ల ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ విధంగా అదానీ అనే కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఈ లంచాలు ఇస్తామని అగ్రిమెంటో ఇచ్చారో ఆ విధంగా జరుగుతోంది కాబట్టి అక్కడ యాక్షన్ అవ్వాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎవరి పేర్లు లేవు. ఆ US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తీసుకుంటే అందులో ఒక ఫారిన్ అఫీషియల్ అని రాశారు. ఆ ఫారిన్ అఫీషియల్ ఆంధ్రప్రదేశ్లో
మే 2019 నుంచి జూన్ 2024 వరకు చాలా ప్రముఖమైన పాత్ర వహించారు అని చెప్పి రాశాడు. పేరెవరిది లేదు. సార్ ఆ తర్వాత మిగతా వాటిలో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, మిగతా స్టేట్స్కి సంబంధించి. ఫారిన్ అఫీషియల్ వచ్చేసరికి మన దాంట్లో ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ, ఆ వ్యక్తి 2019 నుంచి 2024 వరకు ప్రముఖమైన స్థానంలో ఉన్నారని చెప్పారు. అదే ఎస్సీసీ ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు అందరూ. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కానీ అదానీ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎవరికి కూడా ఈ విధంగా డబ్బులు ఇవ్వలేదు. అవును సార్. తర్వాత నిన్న ఇద్దరు న్యాయవాదులు కూడా మాట్లాడారు దేశంలో పెద్దవాళ్ళు, జత్మలాని గారు, తర్వాత వచ్చేసి ముకుల్ రోతి గారు. వారు కూడా చెప్పారు ఇందులో ఎక్కడా కూడా ఎవిడెన్స్ అదేమీ సరిగ్గా కనపడట్లేదని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది. అంటే ఎవరికి ఎంత ఇచ్చామో ఒప్పుకున్నామన్న దాని అంతా కూడా ఒక ఎక్సెల్ షీట్ ఉందట. ఆ ఎక్సెల్ షీటు అదంతా కూడా వాళ్ళకి దొరికిందట యుఎస్ ఎఫ్బిఐకి. కాబట్టి వాళ్ళ కేసుని ఎలా తీసుకువెళ్తారన్న చూడాలి. అంటే అందులో క్రిమినల్ యాక్షన్ చేసుకుంటారా లేకుంటే సెటిల్మెంట్కి ఒప్పుకుంటారా. సాధారణంగా గత కేసులు చూసుకుంటే భారీ సెటిల్మెంట్స్ చేసుకుంటారు. అంటే ఫైనల్గా మీరు తప్పు చేశారని వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఇంత డబ్బులు మీరు కట్టాలి అంటారు. ఇంతకుముందు ఒక కేసులో సుమారుగా ఐ థింక్ $3 బిలియన్ ఎన్నో కట్టారు వేరే వాళ్ళు. సో ఆ విధమైన ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి క్రిమినల్గా వెళితే ఏముంటుందంటే ఎవరెవరు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వీళ్ళు నిజంగా తీసుకున్నారా లేదా. ఇప్పుడు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మేము అదానితో ఎక్కడా ఒప్పందం చేసుకోలేదు, మా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సెకీతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు, మేము ఎక్కడ కూడా అదానితో ఎంటర్ అయినట్టు ఎక్కడా లేదు. ఓకే సార్. కానీ వీళ్ళు ఏమంటారంటే అది ఎంటర్ అవ్వడానికే వీళ్ళు లంచాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఇండిక్ట్మెంట్ అంటారు దాన్ని, ఛార్జ్షీట్ లాంటిది, వాళ్ళు అది మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే మొత్తంగా ఈ యుఎస్లో ఏ విధంగా చర్యలు జరుగుతాయన్న దాని మీద, తర్వాత యుఎస్లో ఇప్పుడు ట్రంప్ వస్తారు మళ్ళీ January 25 అనుకుంటున్నారు. వచ్చినప్పుడు ఆ ప్రాసిక్యూటర్లు వీళ్ళంతా మారుతారు, అప్పుడు ఏమవుతుంది, ఇలా రకరకాల ఊహాగానాల్లో వెళుతున్నారు. కానీ ఫైనల్గా ఏంటంటే వీటిలలో వాళ్ళు డబ్బు ఇచ్చారని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, ఫ్రాడ్ చేశారు, తర్వాత వచ్చేసి కాన్స్పిరసీ కూడా చేశారు, కాబట్టి అవి చర్యలు తీసుకోండి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఆ అదానీ కేసు. సార్ ఇండియాలో అదానీ అంటే మోదీ, మోదీ అంటే అదానీ అనేటువంటి విమర్శలు ఎన్నో రాజకీయ కార్టూన్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినటువంటి అదానీని బ్రైబ్ అడిగే, లంచం అడిగేటువంటి ధైర్యం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రమైనా చేస్తుందా, చేయగలుగుతుందా అసలు? అంటే ఇక్కడ అడిగారా లేకుంటే వాళ్ళు ఇస్తామని వచ్చారా, అదొకటి. అడగకపోయినా వాళ్ళే ఆఫర్ చేసి ఉండొచ్చు. అంటే మీరు వాళ్ళకి, ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ 12 గిగావాట్స్ ఎనర్జీ అన్నది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత మొత్తంలో సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడా జరగలేదు. ఓకే. అంటే ఏంటంటే దీన్ని షోకేస్ చేసుకొని వాళ్ళు మిగతా రాష్ట్రాలకు, మిగతా దేశాలకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇట్స్ అ లాంచింగ్ ప్యాడ్ లాగా వీళ్ళకి. అంటే మేము ఇంత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, సో ఇంత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే మిగతా కంట్రీస్ నుంచి కూడా ఆఫర్స్ వస్తాయి. వీళ్ళకు కూడా 25 సంవత్సరాల్లో వీళ్ళకు సుమారుగా వచ్చేది 17,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది ఈ మొత్తం దాంట్లో. వక్ఫ్ చట్టం సవరణ కోసం ఎంత త్వరగా అపాయింట్ అయినటువంటి జేపీసీ అదాని కోసం అవుతుందా అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్ సార్ ఇక్కడ. ఆరు లేకుంటే ఏం చేస్తారంటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తారు. దాంట్లో సుప్రీంకోర్టు, ఎందుకంటే 4-5 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు సిబిఐయో ఈడీ 2 కలిపి ఇన్వెస్టిగేట్ చేయమనో ఇవ్వచ్చు, లేకుంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కావచ్చు, సెబీ కావచ్చు, ఎవరికైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు, ఇందులో ఏంటి తథ్యాలు ఏంటి ఆలోచించండి అని చెప్పేసి. అంటే ఏది ఏమైనా ఫైనల్గా విషయం బయటికి రావాలి. ఎందుకంటే అవినీతి, లంచం అన్నది చాలా ప్రమాదకరం ఏ దేశానికైనా సార్. ఎందుకంటే అందుకనే ఒక ప్రధానమంత్రి అన్నారు, టెర్రరిజం కన్నా అవినీతి అన్నది చాలా ప్రమాదం దేశానికి. ఎందుకంటే ఈ అవినీతి భావనలు పెరిగిపోతే ఏమవుతుందంటే రేపు సమాజం చక్కగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అవినీతిలో కూరుకుపోయి రేపు ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది గవర్నెన్స్. ఫైనల్గా ప్రభుత్వము మనం ఎలా పాలన మీద దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే 1993వ సంవత్సరంలో ముంబైలో బ్లాస్ట్లు జరిగాయి. అవును సార్. 13 బ్లాస్ట్లు, దావూద్ ఇబ్రహీం దాంట్లో. అందులో ఒక కస్టమ్స్ అధికారి 25 లక్షలు తీసుకొని మహారాష్ట్రలో కోస్టల్ ప్రాంతంలో ఆర్డీఎక్స్ ల్యాండింగ్ అవ్వడానికి ఆయన ఎస్ అన్నట్టు. ఓకే. చూడండి, అంటే ఒక 25 లక్షలు సుమారుగా 367 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే అవినీతి ఎక్కడికి వెళుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి జీరో టాలరెన్స్ టు కరప్షన్ అన్నది కాన్సెప్ట్. కాబట్టి మరి ఆ విషయంలో ఏం చేస్తారన్నది చూడాలి ఇక్కడ.
మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయా, లేకుంటే కేంద్రం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్నది ఆరోపణ ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాల్సిన అంశం. నా క్లోజ్ అసోసియేట్స్లో మీకు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ అడగాలి అని చెప్పి నన్ను పంపారు. ఖచ్చితంగా చెప్పారు సార్. అడగండి. జేడి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉంటే బాగుండేదేమో, జనసేనను వదిలి తప్పు చేశారేమో అడగరా అని అన్నారు. ఏంటి సార్? అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం నుంచి నేను బయటకు వచ్చేసాను. నేను బయట ఉన్నా ఎక్కడున్నా కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తిని. అవును సార్. కాబట్టి ఎక్కడున్నా కూడా నా సలహాలు సూచనలు ప్రభుత్వానికి మేబీ సోషల్ మీడియా ట్విట్టర్ కానీ వీటి ద్వారా కానీ ఏదైనా రిప్రజెంటేషన్ కానీ పేపర్లో ఆర్టికల్ కానీ వీటి గురించి రాస్తుంటాను. మొన్న ఈనాడులో సోషల్ మీడియా గురించి కూడా రాశాను నేను. సార్, ప్రభుత్వం అన్నది ఎప్పుడూ కూడా రూల్ ఆఫ్ లాను అమలు చేయాలి. తప్పు చేసిన వారు ఏ పార్టీ వాళ్ళని చూడకండి, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అన్నదాని గురించి చెప్పాను. ఎందుకంటే రూల్ ఆఫ్ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టేట్. మేము వచ్చినప్పుడు మా అపోజిషన్ మీద చేస్తాం, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద చేస్తామంటే రూల్ ఆఫ్ లా అపహాస్యం అవుతుంది. అది కాకుండా రూల్ ఆఫ్ లా ప్రకారం చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్న ఒక నిర్ణయం తీసుకుని నేను బయటకు వచ్చేసాను. మా జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఒకటి స్థాపించి ముందుకు వెళ్ళాం. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి ఆ దిశగా వెళుతున్నాం మనం. కానీ జనసేనలో ఉండుంటే ఈరోజు లక్ష్మీనారాయణ గారు రాజ్యసభకు వెళ్ళి ఉండేవాడు, ఎంపీ అయి ఉండేవాళ్ళు. అవునా కాదా? చెప్పలేము. అంటే అది మనం ఊహాగానాలు అవంతా అయి ఉంటే ఉండేవాళ్ళము అన్నది. ఇప్పుడు ఎందుకంటే అది జరిగిపోయిన విషయాల గురించి కన్నా ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దామని ఎప్పుడు నేను ఉంటాను. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడైనా లేకపోతే మరికొన్ని కోటాలో ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు, రాజ్యసభకి రాష్ట్రం కానటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ పదవులు ఇచ్చినప్పుడు ఇవంతా బేరసారాలు మాత్రమే. ఎవరు ఎన్ని ముడుపులు ఇస్తే వాళ్ళకి పదవులు వస్తాయనేటువంటిది ఓపెన్ విమర్శ. లక్ష్మణ్ గారు మీరేమంటారు? కరెక్ట్. ఎందుకంటే రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి. రాజకీయాలు చాలా కాస్ట్లీ రాజకీయాలు, ఇన్వెస్ట్మెంట్ రాజకీయాలు అయిపోయాయి. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత పెడితే కానీ వాళ్ళు అవ్వట్లేదు అన్నది ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏడీఆర్ అనే సంస్థ వాళ్ళు చెప్పారు ఎవరెవరు ఎంతెంత పెడుతున్నారు అన్నది కూడా వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేశారు. 65,000 కోట్ల ఖర్చు అవుతుందంట యాక్చువల్గా క్యాండిడేట్లు. ఇది క్రమక్రమంగా ప్రాకిపోతుంది. అందుకని ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకుంటే ఏదైనా ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. సో ఎందుకంటే మనీ అన్నది ఒక క్రైటీరియా అయిపోయింది. ఆ విధమైన రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలన్నది ఒక కాన్సెప్ట్ మాది. బేసిక్గా వ్యక్తిగతంగా కానీ పార్టీ తరపున కానీ ఈ మార్పు రాజకీయాలు తీసుకురావాలి. దానికోసం పోరాడదాం. ఓ టైం పట్టొచ్చు కానీ ఏదో ఒక మార్పు తీసుకురావాలి. ఎలక్షన్ కమిషన్ విధానాలు మారాలి. లేకుంటే ఇంతవరకు ఎన్నికల సంస్కరణలు ఏవచ్చాయి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు నుంచే వచ్చాయి. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా పడిన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి మొన్న మహారాష్ట్రలో కూడా సుమారుగా 76 లక్షల ఓట్లు 5 గంటల నుంచి 11 గంటల వరకు వేయబడ్డాయట. అంటే సుమారుగా 8% ఓట్లు అక్కడ పడ్డాయి. అంటే ఇది సాధ్యమా? మరి అలాగైతే 3 రోజులు ఎన్నికలు పెట్టండి, ఈవీఎంలు పెట్టండి, నా టైంను బట్టి నేను వెళ్ళొస్తాను. సాయంత్రం ఇంత రష్లో వెళ్ళడం వల్ల మొన్న ఎలక్షన్లో చూశాను నేను. ఆ ఎన్నికలలో అంతా ఫుల్గా నిండిపోయింది. అప్పుడు ఎవరు ఏమేస్తున్నారో కూడా చూసేంత వాచ్ ఉండదు. ఎందుకంటే ఇనీషియల్గా మొదలైనప్పుడు అందరూ అలర్ట్గా ఉంటారు. ఎప్పుడైతే 5, 6 అయిందో ఏమవుతుందంటే ఇంతమంది జనాలు ఎంత త్వరగా వీళ్ళని పంపించాలన్న దాంట్లో ఉంటుంది అక్కడ హోర్. కాబట్టి దాంట్లో ఈ విధమైన అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈవీఎంల మీద చర్చలు జరుగుతున్నాయి రకరకాలు. ఈవీఎం బ్యాటరీ మళ్ళీ కౌంటింగ్ వచ్చేసరికి మళ్ళీ 90% చూపిస్తుంది, అక్కడ 60% ఉండింది. మొబైల్ ఫోన్లో మనం స్విచ్ ఆఫ్ చేసి పెడితే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు కదా, మరి ఇక్కడ ఎలా ఛార్జ్ అవుతుంది? ఇలా రకరకాల ఇవి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిలో కూడా కొన్ని రిఫార్మ్స్ అనేవి అవసరం. అందుకనే మళ్ళీ బ్యాలెట్ పేపర్కే వెళ్ళాలని పాల్ గారు మన సుప్రీంకోర్టులో ఒక పిఐఎల్ వేశారు. వేస్తే అది సుప్రీంకోర్టు మీరు ఎప్పుడు ఓడిన వాళ్ళే వస్తారేంటి వీటి కోసం అంటారు, గెలిచిన వాళ్ళు రారేంటి అంటే వారు ఏమన్నారంటే ఏదైనా విషయం తలెత్తడానికి ఓడినవాడే వస్తాడు, గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఆ విధంగా ఇటువంటి విషయాలు కూడా మార్పులు రావాలి. ఎందుకంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నది తీసుకురావాలి ఎలక్షన్లో. అంటే ప్రతి ఒక్కరు కూడా మేము ఇందులో భాగస్వామ్యం అవ్వగలము, మేము కూడా నిలబడగలము అన్న భరోసా ప్రభుత్వాలు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ డబ్బులు, ఈ కులాలు, మతాలు ఇవన్నీ కూడా పక్కన పడిపోతాయి. అప్పుడు వ్యక్తిని చూసి ఓటు వేయడం మొదలు పెడతారు. సో ఆ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇట్ మే బీ అ లాంగ్ డ్రాన్ వార్, బట్ ముందుకు వెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.